ఈ శిశు మందిర్కి కూడా లీజ్ అగ్రిమెంట్ ఇచ్చిరో దాని అమౌంట్ కూడా కాలేజీలో పడుతున్నది, అది అమ్మలేదు. నీకేది దోస్తే అది చిన్నపిల్లలకు చెప్పి తిట్టండి, నోటికి వచ్చినట్టు మాట్లాడురి, వాని దో తిప్పుతాం, వాయిని పాయింట్ తిప్పుతాం, మీరు ఏమో చేస్తాం పలుగొడతాం అంటే ఇవాళ అర్థమైంది కదా అన్న, ఓంది పలుగుతుంది అన్న. ఇది ముహూర్తం, ఇది ఓన్లీ ముహూర్తం, ట్రైలర్. మీకు సినిమా ముందటున్నది. మీరేమో అనుకుంటున్నారు, మర్యాద ఉంటే మర్యాదగానే ఉంటుంది. మర్యాద తప్పితే ఖాళీ ఒక 100 మంది కూడా లేని పరిస్థితులల్లో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు మీరు. ఒకవేళ నేను ఎవరూ రావద్దని మెసేజ్ గ్రామాల్లో పెట్టినా కాబట్టి ఎవరు రాలే. ఒకవేళ నేనే రండి అంటే తక్క నీ మనుషులుంటే లెక్క పెట్టించుకో ఒక 4000 మంది వస్తారు. నీవు అనుకుంటున్నావు ఊర్లలోకి వస్తే ఈపులు పలగొడతాం, చెప్పులతో కొడతాం, నిన్ను గుద్దుతాం, ప్రత్యక్ష దాడికి దిగుతాం, నేను చంపేస్తామని బెదిరిస్తున్నారు కదా. మీరు బెదిరించినందుకు నేను ఎస్పీ గారికి ఆల్రెడీ లెటర్ ఇచ్చినాం. నాకు వీళ్ళందరూ ప్రత్యక్ష దాడికి దిగుతామని బెదిరిస్తున్నారు, రేపొద్దున నాకేదైనా జరిగితే మీదే బాధ్యత అని ఎస్పీ గారికి మొన్ననే లెటర్ ఇచ్చినాం. నేను అనుమానించినట్టు ఇలా ఆ పనికి పూనుకున్నారు. నేను సందీప్కు ఫోన్ చేసి ఏదైతే నీవు అన్నావో అది ప్రూఫ్ చేద్దాం, నీవు రా, ఒకవేళ మా నాన్న తప్పు చేస్తే మా నాన్న ఫోటో తీసుకొని వచ్చి నేనే చెప్పుతో కొడతా, లేదు నేను తప్పు చేస్తే నువ్వే నీ చెప్పుతో నన్ను కొట్టు, లేదు ఇదే తప్పుడు ఆరోపణ చేస్తే ఆరోపణ చేపించినటువంటి వ్యక్తి లేదా నువ్వు ఏ శిక్ష కరువులు నువ్వు అది ఆలోచించుకో, రేపు ఒక్కొనివే రా, నేను ఒక్కొని వేస్తా, ప్రెస్ ఉంటారని చెప్పినాం. ప్రెస్లో కూడా ఆఫీసర్లు దానికి సంబంధించిన కాలేజీ భూములలో ఉన్నటువంటి ఆఫీసులకు సంబంధించిన అధికారులను రమ్మని చెప్పిన. ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు ఇచ్చినాము, ఎవరెవరు అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ రమ్మని చెప్పినాం, కానీ కార్యకర్తలను రమ్మని చెప్పలేదు. కానీ మీరేం చేసిరు, వేలాదిగా తరలి రండి, దేనికి, నేను ఒక్కనే వస్తాను, నువ్వు రా ప్రూఫ్ చేయని చెప్పినాం. వేలాదిగా తరలి వచ్చి ఏం చేస్తారు అంటే మీరు కొట్టాలా, తన్నాలా, చంపాలని డిసైడ్ అయిపోయారు అనమాట. ఎందుకంత ఇబ్బంది మీకు?